హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక పుట్టింటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది 2 డేస్ వ్లాగ్ అండి. 2 డేస్ వ్లాగు ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరికి ఇక్కడ నేను భోజనం తినిపిస్తున్నానండి. నేను యూపీ నుంచి ఆంధ్ర బయలుదేరేటప్పుడే చెప్తూ ఉంటాను కదండి, సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇక్కడ ఉన్నట్టు, ఇక్కడ ఫుడ్ తీసుకున్నట్టు టైంకి అక్కడ ఉండరు. అక్కడ ఫుడ్ అవి తినడానికి నన్ను చాలా ఇబ్బంది పెడతారు అని చెప్తూ ఉంటాను కదండి. ఇక్కడికి వస్తే ఎందుకో తెలియదండి, భోజనం చేయడానికి అయితే నన్ను చాలా విసిగిస్తూ ఉంటారు. యూపీలో అయితే అలా కాదండి, టైంకి వాళ్ళే అడిగి తింటారు. ఇక్కడ అలా కాదనమాట. నేను తీసుకొచ్చి ఈ విధంగా కూర్చోబెట్టి తినిపించాలి. అలాగే నేను యూపీలో చేసి పెట్టే కూరలు తింటారు కానీ, ఇక్కడ ఎవ్వరి చేతి వంట అంత నచ్చదండి వీళ్ళకి. అది ఎందుకనేది తెలీదు. నా చేతి వంట అలవాటైపోయి అలా తినట్లేదో, సో లేదంటే ఏంటి అనేది తెలీదనమాట. మీ పిల్లలు కూడా అంతేనా అనేది కామెంట్ చేయండి. అయినా మనం ఒక చోట ఉన్నామనుకోండి, ఆ రొటీన్ వేరు, ఆ క్లైమేట్ వేరు. ఆ క్లైమేట్‌కి ఆకలేస్తుందేమో. యూపీలో ఏదో ఒకటి తింటానే ఉంటారండి. ఏదో ఒకటి పెట్టమని అడుగుతూనే ఉంటారు. ఇక్కడ అస్సలు ఆహ్, ఏమి అడగరనమాట. అంటే ఫుడ్డు తినడానికి చాలా విసిగిస్తూ ఉంటారు. ఇంకిక్కడ ఇద్దరికి కూర్చోబెట్టి భోజనం అయితే తినిపిస్తున్నాను. హాయ్ అండి, పెద్దన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. నేను వచ్చి అప్పుడే 3 డేస్ అయింది. ఈ 3 డేస్ నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాను కదండి. పెద్దగా అంటే నేను ఏమైనా పనులు చేస్తున్నా, ఏం చేస్తున్నా అవన్నీ మీకు చూపిస్తూ ఉంటాను, షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇంక కొంచెం రెస్ట్గానే ఉంటాను కాబట్టి నాకు వీడియో తీయడానికి కంటెంట్ ఏమీ ఉండదనమాట. ఈ 3 డేస్ నుంచి నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు. ఇంకా ఈరోజు కొద్దిగా కొంచెమైనా షూట్ చేద్దాము అని స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి 10-15 డేస్ అలా ఉండి వెళ్ళిపోతాం కదండి. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఈ విధంగా 3-4 డేస్ ఉండడం అయితే కుదరదు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవడం, లేదంటే ఒక నైట్ ఉండి వెళ్ళిపోవడం అలా ఉంటుంది అనమాట. ఇంక ఈసారి మాత్రం ఎక్కువ రోజులు ఉంటున్నాను కాబట్టి ఇంకా నేను వచ్చి 3-4 డేస్ అయింది. ఈరోజు వెళ్ళిపోదాం అనుకున్నాను. సాహితీ వాళ్ళు ఇంకా ఉందామమ్మా, ఇంకా 2 డేస్ ఉందాం అంటున్నారు. సో రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వచ్చిన ప్రతిసారి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, బాబాయ్ పిన్ని వాళ్ళని అందరినీ చూసి రావడం అలవాటు. ఇంక ఇప్పుడు భోజనం చేసేసి పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి అవి వెళ్ళి వద్దాం అని అనుకుంటున్నాను. చూడాలి, ఈరోజు లేదంటే రేపు వెళ్తాను. ఇప్పుడు వెళ్దాం అని అనుకుంటున్నాను కానీ ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. సో అన్నయ్య 4 o'clock వచ్చి తీసుకువెళ్తాను అన్నాడు. సో వీలైతే పెద్దత్త వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వెళ్తాను. సో ఇంకా నాకు ఇక్కడ ఎందుకో బోరింగ్గా ఉందండి. అన్నయ్యతో పొద్దున్నే నేను వెళ్ళిపోతాను అన్నయ్య, నాకు బోర్ కొడుతుంది అన్నాను. ఏంటంటే ఇక్కడ నాకు పెద్దగా పని ఉండదు, ఇంకే పని చెప్పరు, అమ్మ వదిన వాళ్ళు చేసేసుకుంటారు కదండి. నాకు ఎందుకో చాలా బోరింగ్గా అనిపిస్తుంది. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అన్నయ్య అన్నాను. ఇంకో 2 డేస్ ఉండి వెళ్ళమ్మా అన్నాడు. సో రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ వెళ్తాను. ఇంకా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. అర్జున్ వచ్చిన తర్వాత చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొస్తాను. సో బ్లాగ్ ఇది నేను ఈవినింగ్ వరకు కుదిరితే ఈవినింగ్ వరకు కంటిన్యూ చేస్తాను, చూడండి. ఇంక ఈరోజు పెద్దత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదండి. అన్నయ్య 4 o'clock వస్తాను అన్నాడు కానీ మళ్ళీ ఏదో పని ఉండి బిజీ అయిపోయాడు అనమాట. అమ్మ నేను ఆటోకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక అప్పటికే లేట్ అయిపోయిందిలేండి. వెళ్ళినా ఇంకా కూర్చున్నట్టు ఉండదు, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేయాలి కదా అని ఇంకా నెక్స్ట్ డే వెళ్దాంలే అని వెళ్ళలేదు. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసి నేను, నందిని, సాహితీ బయట కూర్చొని అట్లా కబుర్లు చెప్పుకుంటున్నాం. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర బయట కూర్చోవడానికి బాగుంటుందండి, బెంచెస్ అవి ఉంటాయి, చల్లగా గాలి కూడా వేస్తుంది అనమాట బయట కూర్చుంటే. అండ్ వాకింగ్ చేసుకోవడానికి కానీ ఈ విధంగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. నువ్వు రాకు ఇదిగా నేను మా అన్నయ్య కూడా వెళ్తున్నా. చేతించాలంటారా మా అన్నయ్యరా, మా అన్నయ్య హర్షమ్మా, మా అన్నయ్య కదా కాదా? మా అన్నయ్య ఫస్ట్, మా అన్నయ్య తర్వాత నీకు డాడీ, మా అమ్మ, ఇదిగో ఇది మా అమ్మ, చూడు మా అన్నయ్య. ఇద్దరిని తీసుకుని యూపీ వెళ్ళిపోతాను.
నా చిన్ని మేనల్లుడు హర్ష అండి. మా అన్నయ్య దగ్గర కూర్చున్నా, మా అన్నయ్య మీద చెయ్యి వేసినా అస్సలు ఊరుకోడు. మా డాడీ "నువ్వు లే పక్కకు వెళ్ళు" అంటూ ఉంటాడు. అలాగే మా అమ్మ దగ్గర కూర్చున్నా సరే అండి, మా నానమ్మ అంటాడనమాట. నేను కూడా వాడిని బాగా ఏడిపిస్తూ ఉంటానండి. మా అన్నయ్యని, మా అమ్మని యూపీ తీసుకువెళ్ళిపోతాను అంటాడు. "నువ్వు వెళ్ళిపో, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో" అంటున్నాడు. సో, అలా మా ఇద్దరి మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ఇంకిక్కడ మామిడి పళ్ళండి. అన్నయ్య నేనొచ్చాను అని ఈ బాక్స్‌తో తీసుకొచ్చాడు. ఇవి ఫ్రెష్‌గా చెట్టు నుంచి కోసుకొచ్చిన కాయలండి. ఆర్గానిక్ అనమాట. అన్నయ్యకి తెలిసిన వాళ్ళకి తోటుంటే అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటాడు. నాకు చాలా ఇష్టమండి మామిడి పళ్ళంటే. నేను ఆంధ్ర వచ్చిన తర్వాత ఈసారి చాలా మంచిగా మామిడి పళ్ళైతే ఎంజాయ్ చేశాను. నేనొచ్చిన రోజునే మా అత్తయ్య గారి ఇంటికొచ్చింది కదండీ! అమ్మకి కూడా అన్నయ్య మామిడి పళ్ళు ఇచ్చి పంపించాడనమాట. చాలా పెద్ద కాయలు అవైతే. అవైతే ఇంకా బావున్నాయండి. ఇవి కొంచెం చిన్న సైజ్ అనమాట. బట్ టేస్ట్ మాత్రం అద్దిరిపోయాయండి. ఎంతైనా మనకి చెట్టు నుంచి ఫ్రెష్‌గా తెచ్చుకున్న కాయలు ఆ టేస్టే వేరండి. ఇప్పుడు కొంచెం అంటే బ్యాటరీ పెట్టి మగ్గిస్తారు గదా! సో, వాటికంటే గూడా వీటి టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంకిక్కడ ఈరోజు మా స్పెషల్స్ ఏంటంటే వదిన పిల్లల కోసం చికెన్ కర్రీ, అలాగే నాకు కట్టి పరిగెల ఇగురు ప్రిపేర్ చేసిందండి. ఫిష్ అనమాట. ఫిష్ ఇగురు, చికెన్ కర్రీ. పిల్లలు ఫిష్ సరిగ్గా తినట్లేదు. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాను కదండీ! యూపీలో నేను ఎక్కువగా చికెన్, మటనే ప్రిపేర్ చేస్తాను గాబట్టి, అవి 2 ఎక్కువగా తింటున్నారు గానీ, ఇంకా మిగిలిన నాన్ వెజ్ రెసిపీస్ ఏమి పెద్దగా తినట్లేదు. అది అదేంటది? రసం. ఇదేంటిది? అన్నం. ఇదేంటిది? పలావ్. ఇది హర్షమా, ఇది తెలీదా? ఇంకిక్కడ అందరం కూర్చొని భోజనాలైతే చేస్తున్నాం. ఇప్పుడు భోజనాలు చేసిన తర్వాత మేము మా పెద్ద మేనత్త వాళ్ళ ఇంటికైతే వెళ్తాము. నేను ఇక్కడికొచ్చిన ప్రతిసారి కంపల్సరీ మా అత్తయ్యల్ని, బాబాయిల్ని, పిన్నిల్ని అందరిని చూడడానికి వెళ్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి తక్కువ రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటాం కదండీ! ఒక 1 వీక్ అట్లా ఉండి వెళ్ళిపోతాం కదా! ఆ టైంలో కుదరదు గానీ, మిగిలిన టైమ్స్‌లో నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే గనక కంపల్సరీ రిలేటివ్స్ అందరినీ కలిసొస్తూ ఉంటాను. టైం ఎంతైంది తల్లి? 3:30 అవుతుంది. ఇప్పుడు మేము రుస్తుంబాద్ వెళ్తున్నాం మా అత్త వాళ్ళ ఇంటికి. మా అమ్మ నన్ను ఫ్రీ బస్ ఎక్కిస్తానంటుంది. నేనేమో ఆటోకి వెళ్దాం అంటున్నాను. ఫ్రీ బస్ ఎప్పుడు ఎక్కలేదు. ఎక్కితే ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్కుతాను. నందు నువ్వు ఎక్కావా ఫ్రీ బస్సు? అసలు మొన్న రాజమండ్రిలో బస్సు ఖాళీ లేదా? అమ్మ నన్ను బస్సు ఎక్కిస్తావా? ఎక్కను కదా నేను. బాయ్ నందు. సాహి జాగ్రత్త, ట్యూషన్కి తీసుకెళ్ళి సరేనా? వస్తుంది, అదొకతే ఏం చేస్తుంది? వస్తే ఆ టైంకి వచ్చేస్తాను నేనే. మా అల్లరి రాజ్యం తీసుకెళ్ళిపోతున్నాను. మా అల్లరి రాజ్యం ఇంటికాడ ఉంటే నాకు వీడు ఏం చేస్తున్నాడు అని టెన్షన్ తప్ప పీస్ఫుల్ మైండ్ ఉండదు అక్కడ. అందుకని మా అల్లరి రాజ్యం తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకిక్కడ నేను సాత్విక్‌ని నాతో పాటు తీసుకువెళ్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే సాత్విక్ ఉంటానమ్మా నేను ఇక్కడే ఉంటానని అన్నాడు గానీ, కొంచెం అల్లరి చేస్తాడు కదండీ! నేను అక్కడికి వెళ్ళినా కూడా సాత్విక్ ఏం అల్లరి చేస్తున్నాడో ఏంటో అని ఇదే మైండ్‌లో ఉంటదనమాట నాకు. సో, అందుకని సాత్విక్‌నైతే తీసుకువెళ్ళిపోతున్నాను. మా సాహితమ్మ అయితే సైలెంట్‌గానే ఉంటుందిలెండి. నందు ఉంది కాబట్టి నందుతో ఆడుకుంటుంది. 5:00కి ఇంకా నందు ట్యూషన్‌కి వెళ్తుంది. తనతో పాటు ట్యూషన్‌కి తీసుకువెళ్ళిపోతుందిలే అని సాహితమ్మనైతే ఇంటి దగ్గరే వదిలేశాను. ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే కొత్తగా కట్టారనమాట. వదిన వాళ్ళ కాలనీ బయటకొచ్చేస్తే గనక ఈ బ్రిడ్జ్ ఉంటుందండి. ఇదివరకు ఏంటంటే మనం ఈ రోడ్ నుంచి అంటే టిడ్కో హౌసెస్ రోడ్ నుంచి ఆ పాలకొల్లు టు నరసాపురం రోడ్ రావాలి అంటే చుట్టూ తిరిగి రావాల్సొచ్చేదండి. అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది గదా! అక్కడి నుంచి తిరిగి రావాల్సొచ్చేది. ఇప్పుడైతే చక్కగా ఈ బ్రిడ్జ్ వేసేశారనమాట. ఒక 5 మినిట్స్‌లో మనం ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళిపోవచ్చు. ఈ బ్రిడ్జ్ మనకి డైరెక్ట్ దేవుని హాల్ ఉంటుంది కదండీ! అంటే ఎవ్రీ ఫ్రైడే ఈ పాలకొల్లు నరసాపురం రోడ్‌లో బట్టల సంత మార్కెట్ అయితే ఉంటుందండి. చాలా బావుంటాయన్నమాట ఇక్కడ బట్టలైతే. అంటే హోల్‌సేల్ రేట్లకే, తక్కువ రేట్లకే బట్టలొస్తాయండి. ఫ్రైడే ఉంటుందన్నమాట ఇక్కడ బట్టల సంత మార్కెట్. దేవుని హాలు అంటారు. ఈ నరసాపురం, పాలకొల్లు, భీమవరం ఈ సరౌండింగ్స్‌లో ఉండే వాళ్ళకి దేవుని హాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనమాట.
హోల్సేల్ రేట్లకి అంటే ఇంట్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్నప్పుడు బట్టలు ఎక్కువగా తీసుకుంటాం కదండి. కొంచెం తక్కువ రేటుకి కావాలి అనుకుంటే కనుక చాలామంది ఫ్రైడే టైంలో ఈ బట్టల మార్కెట్‌కి వచ్చి బట్టలు తీసుకుంటూ ఉంటారనమాట. నేను కూడా 3, 4 టైమ్స్ వెళ్ళాను. నేను అక్కడ ఎక్కువగా పిల్లల బట్టలైతే తీసుకుంటూ ఉంటానండి. పిల్లల నైట్ వేర్ డైలీ యూజ్ చేసే టీ షర్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ చాలా బావుంటాయి. ఇంకిక్కడ మా అమ్మ అనుకున్నట్టుగానే నన్ను ఫ్రీ బస్ అయితే ఎక్కించిందనమాట. ఫస్ట్ టైం నేను ఫ్రీ బస్‌లో ట్రావెల్ చేస్తున్నాను. నేను ఆధార్ కార్డు పెట్టుకోలేదండి. అంటే ఆటోకి వెళ్ళిపోదాం అమ్మకి చెప్పి అన్నట్టు. అంటే ఆధార్ కార్డ్ ఉంటేనే కదా ఫ్రీ బస్ మనకి. ఈ సైడ్‌కొచ్చిన తర్వాత నేను అమ్మ ఆధార్ కార్డ్ తీసుకురాలేదు. ఆటోకి వెళ్ళిపోదాం అని అన్నాను. మా అమ్మ నాకు షాక్ ఇచ్చిందండి. నాకు తెలియకుండా మా అమ్మ బ్యాగ్‌లో ఆధార్ కార్డ్ పెట్టుకుందనమాట. నా ఆధార్ కార్డ్ కూడా తీసుకొచ్చింది. సో, ఆ విధంగా నన్ను మొత్తానికి ఫ్రీ బస్‌లో అయితే నరసాపురం తీసుకొచ్చింది. మా పెద్దత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇగో మా కూర ఏం కూరే? బాగా పట్టుకెళ్తారు చేపలు ఉండేను ఇప్పుడు వేసుకుంటాను మాసం భవానీ కోసం చిగురు చేపలు హైదరాబాద్ తీసుకెళ్తాను అది మీ పిల్లలు తింటారా భవానీ? ఇదేమో తినిపించేస్తాను అంతే. జీడిపప్పు వేసి చికెన్ వండుతుంది ఇప్పుడు తింటా సూపరే బాబు నువ్వు. మా అత్త వంటలో పిండి వంటలో అదరగొట్టేస్తుంది. పొద్దున్న వచ్చేది కదా. మా అత్తయ్య వాళ్ళ హౌసు, మా పిన్ని, బాబాయ్ వాళ్ళ హౌసు, అలాగే నాకు ఇంకో అత్తయ్య ఉన్నారు. మూడో అత్తయ్య. వీళ్ళందరి హౌసెస్ దగ్గరలోనే ఉంటాయండి. ఫస్ట్ పిన్ని, బాబాయ్‌ని చూసొచ్చిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చాను. మేకప్ వస్తుందా? కారం వేసేనా భవానీ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళట్లేదు. అయ్యో అలా అనుకో, నువ్వు అటు నుంచి రావాల్సిందే. టికెట్స్ బుక్ చేసేసుకున్నా లేకపోతే వద్దు నువ్వు. ఏముంది అటు నుంచి మళ్ళీ రండి. తీసుకున్నావు అనుకో మళ్ళీ దొరకడం కష్టం. వచ్చేటప్పుడు అలాగే అయింది. హైదరాబాద్ నుంచి తిరుగుతే అవుతున్నా. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమంటావా? అటు నుంచి వెళ్తే గొప్పవేసం అయ్యాక లాంగ్ అవుతుందేమో. ఏం కాదు. మళ్ళీ వస్తాను. వద్దు. ఇప్పుడు వచ్చింది వేరు. ఇప్పుడు ఎంతమంది జనం ఉంటారో బాగుంటది. ఇప్పుడే రా. నేను అన్నయ్య చెప్తానులే. అన్నయ్య ఫోన్ చేసి చెప్తాను. ఆయన వస్తున్నారు. ఇప్పుడు బుధవారం ఎక్కమన్నాను మరి. ఆధారం వస్తా అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఇది పాయింట్ ఎయిట్ ఎంత పెట్టావు? జూమ్ కనిపిస్తుంది కదా, పెద్దగా తలకాయ కనిపిస్తుందా? నా ఫోన్ అంతే, ఇంత తలకాయ కనిపించేస్తుంది. పాయింట్ 8 లో ఉంది కదా, 1 లో పెడితే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. అదే కదా నాది అంతే. నాకేమో పాయింట్ ఎయిట్ ఇవ్వలేదు. మొన్న ఏదో తీసుకున్నావు కదా నువ్వు ఫోను. అయ్యో, అంతే. అంత దూరం పెడితే చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు చూపిస్తాను. ట్రైపాడ్ వాడతావా నువ్వు? సెల్ఫీ ఇలా మాట్లాడినప్పుడు నడుచుకుంటూ మాట్లాడుతుంటే చేత్తో పెట్టుకుంటావా? ఇంత తలకే కనిపించేస్తుంది. అందుకని దూరంగా పెట్టి మాట్లాడుతున్నాను నేను. ఏం ఫోన్ నువ్వు తీసుకున్నావు? శాంసంగ్ చూపిస్తాను. శాంసంగ్ కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. నన్ను వీడియోస్‌లో 3, 4 మెంబర్స్ అడిగారండి. భవానీ వాళ్ళ గృహప్రవేశానికి వస్తున్నారా లక్ష్మి? హైదరాబాద్ వస్తున్నారా అని అడుగుతున్నారనమాట. మేము యూపీ నుంచి వచ్చేటప్పుడే రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నామండి. అందుకని అది ఆలోచిస్తున్నాననమాట. భవానీ ఇంకా మీకు గృహప్రవేశం డేటు రివీల్ చేయలేదు కదా! సో, అందుకని నేను కూడా చెప్పట్లేదు. బట్ వాళ్ళ గృహప్రవేశం డేట్ కంటే ముందుగానే మేము టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గానీ, అక్కడి నుంచి వచ్చేటప్పుడు గానీ టికెట్స్ దొరకడం కొంచెం ప్రాబ్లమ్ అవుతుందండి. యూపీ కదా, కొంచెం లాంగ్ జర్నీ కదండీ. సో, టికెట్స్ దొరకకపోతే గనక చాలా ఇబ్బంది పడతామనమాట. అవి వెయిటింగ్ లిస్ట్ ఉన్నా ఏదైనా సరే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో, అందుకని ముందుగానే బుక్ చేసేసుకున్నాము. లేదంటే ఎలాగోలాగా ట్రై చేద్దునండి భవానీ వాళ్ళ ఫంక్షన్‌కి వెళ్ళడానికి. ఎందుకంటే రిలేటివ్స్ అందరూ ఇటువంటి ఫంక్షన్స్‌లోనే కలుస్తారు కదా! నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే యూపీలో మాకు ఇటువంటి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వీటికి అటెండ్ అవ్వడానికి ఉండదు కదండీ. నాకు కూడా ఈ ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాలనే ఉంది, కానీ టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. అంటే ముందే డేట్ తెలిసుంటే గనక, అంటే భవానీ వాళ్ళ గృహప్రవేశం డేట్ ముందే తెలిసుంటే గనక కొంచెం నేను జర్నీ పోస్ట్‌పోన్ చేసుకునేదాన్ని. బట్ వాళ్ళ గృహప్రవేశానికంటే ముందుగానే నేను టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నామనమాట. ఇంకా యూపీ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ టికెట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి ఆ టైంకి. నేనెప్పుడూ హైదరాబాద్ అంటే యూపీ నుంచి హైదరాబాద్ జర్నీ చేయలేదండి. ఆ జర్నీ ఎలా ఉంటుంది? ఎంత టైం ఉంటుంది? అది కూడా నాకేం తెలీదనమాట. బట్ భవానీ మా అత్తయ్య అయితే తప్పకుండా రావాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కదా! తప్పకుండా రావాలి వదిన అని భవానీ కూడా అంటుంది. ఇంక యూపీ వెళ్ళిన తర్వాత ట్రై చేయాలి టికెట్స్ ఉన్నాయా లేదా అనేది. ఇంకా మేము వెళ్ళిన రోజున భవానీ హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతుందనమాట. జర్నీ హడావిడిలా ఉంది.
మా నాన్నగారు వాళ్ళు యనమండుగురండి. అంటే మా నాన్నగారికి 3 తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు ఉన్నారు. అందరిలో మా నాన్నగారే పెద్దాయనండి. అంటే ఇంటికి పెద్ద కొడుకు. మా నాన్నగారి తర్వాత మా అత్తయ్య పెద్దదనమాట. అంటే మా నాన్నగారి పెద్ద చెల్లెలు మా పెద్ద మేనత్త. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! మా పెద్ద మేనత్త అనమాట. ఆహ్, ముగ్గురు మేనత్తలు ఇక్కడే ఉంటారండి. లాస్ట్ మేనత్త మాత్రం నేను ఫోన్ హైదరాబాద్‌లో చేస్తా. ఉంటారు. బాయ్ బాయ్ భవాని. బాగా నేను చేసుకోండి. ఆయన ఫోన్ చేస్తాను మీకు. షూర్ మీరు రావాలి. నీ vlogs చిన్నారి కూడా చూస్తాను. వస్తుంది. వస్తానమ్మా. చిన్నారి కూడా వస్తుంది కాబట్టి నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి. ట్రై చేస్తాను. అప్పుడే బాయ్ కదా నాన్న. చూస్తారా? మన వీడియో చూస్తారు మీరు అన్నా. ముద్దెట్టుకోవడం. బాయ్ మను. ముద్దెట్టుకుంది. భవానీ రావాలి నువ్వే చేసుకుంటే. నేనైతే ఖచ్చితంగా వచ్చేస్తాను. యూపీ ఎప్పుడు చూడలేదు. యూపీలో కొనేసి గృహ ప్రవేశం చేసేస్తాను అయితే నేను. నువ్వు చెయ్యి నేను ఖచ్చితంగా. భవాని మా పెద్దత్తయ్య ఖచ్చితంగా రావాలి, తప్పకుండా రావాలి అంటున్నారండి. నిజంగా నేను ఇక్కడ ఉండుంటే గనక అంటే అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉండుంటే గనక ఖచ్చితంగా వెళ్ళేదాన్నండి. ఎందుకంటే మా వాళ్ళందరూ వెళ్తున్నారు. మా రిలేటివ్స్ అందరూ కూడా. సో, వాళ్ళతో పాటు నాకు కూడా వెళ్ళాలని చాలా ఆశగా ఉందనమాట. సో, బట్ ఇంకా టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. అవి క్యాన్సిల్ చేసుకుంటే గనక మళ్ళీ ఇక్కడి నుంచి టికెట్స్ దొరకడం కష్టం అన్నట్టు అన్ని విధాలా ఆలోచిస్తున్నాననమాట. నేను ఇక్కడికొచ్చిన ప్రతిసారి అంటే ఆంధ్ర వచ్చిన ప్రతిసారి మా అత్తయ్య వాళ్ళని, పిన్ని వాళ్ళని అందరినీ మ్యాక్సిమం కలిసే వెళ్తానండి. అంటే ఎక్కువ రోజులు ఉంటే గనక నాకు వీలైతే గనక కంపల్సరీ వస్తాను. ఒక్కొక్కసారి 1 వీక్ 10 డేస్ అలా ఉండి వెళ్ళిపోతూ ఉంటాం కదండీ! ఇంక అప్పుడు కుదరదు గానీ, మిగిలిన టైంలో అంటే ఎక్కువ రోజులు ఉంటే గనక మ్యాక్సిమం వీళ్ళందరినీ కలిసే వెళ్తాను. ఇంకిక్కడ పిన్ని వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ కూడా నాకు బొట్టు పెట్టి, బ్లౌజ్ పీసులు పెట్టి పంపిస్తున్నారు. నేను ఈ వీడియోలోనే ఇంకో అత్తయ్య ఇంటికి కూడా వెళ్ళాను. ఆవిడ మా మూడో అత్తయ్య అనమాట. మా రెండో అత్తయ్య కొంచెం అమాయకంగా ఉంటుందనమాట. ఇప్పుడు ఆ అత్తయ్య హైదరాబాద్‌లో ఉంది. మా నాలుగో అత్తయ్య హైదరాబాద్‌లో ఉంటారనమాట. సో, వాళ్ళ ఇంటికైతే వెళ్ళిందంటండి. మళ్ళీ మీరు వీడియోస్‌లో అడుగుతారు గదా! మీ పెద్ద అత్తయ్యని చూపించారు, మూడో అత్తయ్యని చూపించారు. మరి రెండో అత్తయ్య, నాలుగో అత్తయ్య ఏరియని అడుగుతారు గదా! సో, అందుకని చెప్తున్నాను. నాలుగో అత్తయ్య హైదరాబాద్‌లో ఉంటుంది. రెండో అత్తయ్య కూడా హైదరాబాద్ వెళ్ళిందంట. ఇంకిక్కడ అత్తయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళు ఈ ఒక్కరోజు ఉండు, ఈ నైట్ ఇక్కడ ఉండి వెళ్ళు, నెక్స్ట్ డే వెళ్ళు అంటున్నారు గానీ, ఇంకా సాహితిని వదిలేసి వచ్చాను కదండీ! సాహితి పెద్ద వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంది గదా! ఇంకా అందుకని వెళ్ళిపోతున్నాను. సాహితి కూడా ఫోన్‌లు చేస్తుందనమాట. చాలా లేట్ అయిపోయిందండి. దగ్గర దగ్గర 7 అయిపోయింది. లైట్‌గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. ఎప్పుడొచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావు కనిపించి అని అంటారనమాట. ఈసారి వచ్చినప్పుడు మాత్రం సో, ఒకరోజు ఉండేలాగా ప్లాన్ చేసుకొని రావాలి. పెదమామ షాప్లో నూడిల్స్ తింటున్నావా కన్నయ్య? సూపర్ ఉందా? తినమ్మా. చికెన్ కూడా వేసారా? తిను. బాగుందా? ఇంకా పెద్దన్నయ్యకి నరసాపురంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందని చెప్పాను కదండీ! సాత్విక్ వచ్చిన వెంటనే ఇక్కడికి ఇంకా ఆకలిగా ఉందమ్మా అన్నాడు. వెంటనే పెద్దన్నయ్య నూడిల్స్ ప్లేట్‌లో పెట్టించాడనమాట. ఇక్కడ కూర్చొని తినడం అంటే సాత్విక్‌కి చాలా ఇష్టమండి. ఇంకా మేమొచ్చిన టైంలో ఏంటంటే కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంటుందనమాట. జనం ఎక్కువగా వచ్చే టైం కదండీ! సాత్విక్ సగం నూడిల్స్ తిని మిగిలినవి పార్సిల్ చేసేయమన్నాడనమాట. నూడిల్స్‌తో పాటుగా అన్నయ్య చికెన్ ఫ్రైడ్ రైసు, బిర్యానీ ఇవన్నీ కూడా పార్సిల్ చేసిచ్చాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ కూర్చొని తినండి అని. ఇంకిక్కడ మేము మా తమ్ముడు వాళ్ళ హౌస్‌కైతే వచ్చాము. మా తమ్ముడికి కూతురు పుట్టింది. అంటే మా బాబాయ్ కొడుక్కి కూతురు పుట్టిందనమాట. ఇంకా పాపని చూడ్డానికైతే వచ్చాము. 4 డేస్ అయిందండి చిన్ని పాప పుట్టి. సాత్విక్‌కి ఫస్ట్ మరదలనమాట. సాత్విక్‌కి అసలు మరదళ్ళే లేరండి. ఫస్ట్ మరదలనమాట. ఎంత క్యూట్‌గా ఉందో. సాత్విక్ అయితే కొంతసేపు ఆడుకున్నాడు ఆ పాపతో. ఇంకా నా బుజ్జి మేనకోడల్ని చూసిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. మళ్ళీ ఫ్రీ బస్సే ఎక్కించిందనమాట మా అమ్మ. ఫ్రీ బస్‌లోనే మళ్ళీ ఇక్కడ వంతెన దగ్గర అయితే దిగిపోయి చక్కగా నడుచుకుంటూ వచ్చేసాము. మేము ఇంటికొచ్చేసరికి దగ్గర దగ్గర 9:00 అయిపోయిందండి. అంటే 8:30 దాటింది. ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి భోజనాలైతే చేసేసాం. చెప్పాను కదండీ! అన్నయ్య పార్సిల్స్ ఇచ్చాడు అని. చికెన్ ఫ్రైడ్ రైస్, బిర్యానీ ఇవన్నీ ఇచ్చాడనమాట. ఇంకా కూర్చొని
సో ఫుల్గా తినేసాం. తిరిగి తిరిగి వచ్చాం కదండి, చాలా ఆకలేసింది అనమాట. వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి భోజనాలు అయితే చేసేసాం. ఇంకెక్కడ మా నందు తల్లి ఇంట్లో పుట్టిన ఫస్ట్ ఆడపిల్ల కదండి, మా అందరికీ చాలా గారం అనమాట. ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఎదిగిపోతారు కదండి. మా నందు తల్లి ఇప్పుడు నాకంటే హైట్ అయిపోయింది కదా, అదే చూసుకుంటున్నాం అనమాట. నేను నీకంటే హైట్ అయిపోయాను అత్త అంటుంది. మధ్యలో నా కూతురు వచ్చి నేను కూడా నీకంటే హైట్ అయిపోతున్నానమ్మా అంటుంది. నిజంగానే ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఎదిగిపోతారు అనిపిస్తుందండి. మా సాహితమ్మ అయితే వాళ్ళ డాడీ హైట్ వస్తుందండి, చాలా చాలా హైట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ ఆడపిల్లలు అంత హైట్ ఉన్నా కూడా బాగోరు కదండి. సో మీడియం హైట్ ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇంకెక్కడ నేను నా మేనకోడలు ఒకేలా ఉంటాము అని అందరూ అంటూ ఉంటారు. ఒకేలా ఉన్నామా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత హాల్లో చక్కగా ఈ విధంగా పక్క వేసుకుని అందరం కలిసి పడుకుంటున్నాం అనమాట. చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ స్టోరీస్ చెప్పుకుంటూ మేము పడుకునేసరికి 11:30 ఆ టైం అయిపోతుంది. ఇప్పుడు టైము 10 దాటిందండి. దగ్గర దగ్గర 10:30 అవుతుందనమాట. టీవీలో సాంగ్స్ పెట్టుకుని మా నందు తల్లి, సాహితి ఇద్దరు కూడా డాన్స్లు అయితే చేస్తున్నారు. మా డేస్ అన్నీ కూడా సరదా సరదాగా ఇట్లా గడుస్తున్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ సిగ్నల్స్ అవి సరిగా లేకపోవడం వల్ల, అలాగే నేను బిజీగా ఉండి ఎడిటింగ్ అవి సరిగా చేయకపోవడం వల్ల వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. బట్ ప్రతిరోజు వీడియోస్ అయితే షూట్ చేస్తున్నానండి. లేట్ అయినా సరే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్గా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. మరొక మంచి న్యాచురల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.